మన నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు తన పేరు మెన్షన్ చేయలేదు. పేరు మెన్షన్ చేయొచ్చు కదా, కంపెనీ గురించే కదా అడుగుతున్నారు. కంపెనీ గురించి అడుగుతున్నప్పుడు పేరు మెన్షన్ చేశారనుకోండి బాగుంటుంది. అదే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనుకోండి, పేరు మెన్షన్ చేయకపోయినా నేను అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ టైం పేరు మెన్షన్ చేయకపోతే మీ క్వశ్చన్స్ పికప్ చేయండి, గుర్తుంచుకోండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ సైడ్ ఎస్ ఐ కెన్ అండర్స్టాండ్, నేను మీ పర్సనల్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు కాబట్టి. రెస్ట్ కంపెనీస్ గురించి అడుగుతున్నప్పుడు మీ హ్యాండిల్లో పేరు లేదనుకోండి, అట్లీస్ట్ పేరు అయితే మెన్షన్ చేయడానికి ప్రయత్నించండి. నా కమింగ్ టు తన క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి, హాయ్ అన్న, వాట్స్ యువర్ వ్యూ ఆన్ బెల్రైజ్ ఇండస్ట్రీస్ రీసెంట్లీ దే ఎంటర్డ్ ఇంటూ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్, షల్ వి కన్సిడర్ నో? సి బెల్రైజ్ రిలేటెడ్ గా ఐ డోంట్ నో మీరు ఎన్నాళ్ళ నుంచి ఛానల్ ఫాలో అవుతున్నారని, బట్ ఈ ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి ఐ థింక్ 2 times అయితే కవర్ చేశాను. జూలై 2025లో ఒకసారి బెల్రైజ్ రిలేటెడ్గా ఐ థింక్ 100 rupees రేంజ్లో ఉండేది. ఆ టైంలోని అంటే ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత అసలు బజలేదు ఈ స్టాక్ రిలేటెడ్గా, కంప్లీట్లీ మార్కెట్ ఇగ్నోర్ చేసింది. వీ హ్యావ్ కవర్డ్ ఆ టైంలో ఆస్క్ రిలేటెడ్ వన్ ఆఫ్ అవర్ వ్యూవర్ పిక్ చేశారు కంపెనీని, దాన్ని డీటెయిల్గా కవర్ చేసాం. ఇది పాజిటివ్స్ ఉన్నాయని చెప్పి. దాన్ని అగైన్ ఆగస్ట్లో కూడా ఓకే ఈ కంపెనీ రిలేటెడ్ మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకున్నాం ఈ 2 వీడియోస్లోని. సేమ్ కంపెనీ పరంగా అయితే వీళ్ళు చాసెస్లో వీళ్ళకి డామినెంట్ మార్కెట్ షేర్ అయితే ఉన్నది అండ్ వెరీ గుడ్ కంపెనీ. వీళ్ళు జస్ట్ ఆటో యాన్సిలరీ కంపెనీ నుంచి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీకి ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నారో ఫెంటాస్టిక్ అని అయితే అప్రిషియేట్ చేయాలి. వీళ్ళు ఎన్సీఎల్టీకి వెళ్ళిపోయిన ఎస్డిఎం అనే కంపెనీ దగ్గర టెక్నాలజీ ఎక్వైర్ చేశారు. ఆ కంపెనీని ఎక్వైర్ చేయలేదు, టెక్నాలజీ ఎక్వైర్ చేశారు. చాలా చీప్ వాల్యుయేషన్ లో ఈ కంపెనీని అయితే ఎక్వైర్ చేశారు. ఈ కంపెనీని ఎక్వైర్ చేయడం ద్వారా వీళ్ళకి ఏరో స్ట్రక్చర్స్, ఏరో ఇంజిన్స్, రోబోటిక్స్ రిలేటెడ్ గా టెక్నాలజీ అయితే దొరికింది. అండ్ ఇది మాత్రమే కాకుండా వీళ్ళు యూకే లోని బెల్రైజ్ యూకే హోల్డింగ్స్ అనే ఒక కంపెనీని ఫార్మ్ చేసి చెస్టర్ హాల్ ప్రెషన్ ఇంజనీరింగ్ అనే కంపెనీని 13.2 million pounds కి ఎక్వైర్ చేశారు. ఈ కంపెనీ కూడా ఎయిర్ బస్ ఇలాంటి కంపెనీస్ అయితే క్లయింట్స్ కింద ఉన్నారన్నమాట. నార్మల్లీ వీళ్ళంతటా వీళ్ళే ఏరోస్పేస్ సెగ్మెంట్ లోకి ఓన్ గా ఎంటర్ అయ్యారు అనుకోండి, మనకి ఎయిర్ బస్, బోయింగ్ ఇలాంటి క్లయింట్స్ ని ఎక్వైర్ చేయాలంటే చాలా కష్టం కదా, ఎందుకంటే వాళ్ళు అంత త్వరగా ఎవరికి అప్రూవల్స్ ఇవ్వరు. సో వీళ్ళు ఆల్రెడీ ఎవరైతే ఎయిర్ బస్ కి సప్లై చేస్తున్నారో ఆ కంపెనీలను ఎక్వైర్ చేయడం ద్వారా డైరెక్ట్ గా ఆ క్లయింట్స్ కి వీళ్ళకి యాక్సెస్ అయితే దొరికేసింది అనమాట. దట్స్ ఎ వెరీ గుడ్ స్ట్రాటజీ. ఎస్పెషల్లీ ఏరోస్పేస్ సెగ్మెంట్ లో ఎంటర్ అవుతున్నప్పుడు ఈ స్ట్రాటజీ ఏదైతే ఈ కంపెనీ మేనేజ్మెంట్ ఫాలో అయ్యిందో డెఫినెట్లీ అప్రిషియేట్ అయితే చేయాలి. అండ్ ఇన్ఫాక్ట్ ఈ చెస్టర్ హాల్ శాటిలైట్ రిలేటెడ్ పార్ట్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసే టెక్నాలజీ అయితే వీళ్ళ దగ్గర ఉన్నది. సో దట్ ఈస్ అనదర్ అడిషనల్ అడ్వాంటేజ్. ఏరోస్పేస్ రిలేటెడ్ పార్ట్స్ మాత్రమే కాకుండా శాటిలైట్ రిలేటెడ్ పార్ట్స్ కూడా తయారు చేస్తుంది. నా కమింగ్ టు డిఫెన్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఇజ్రాయెల్ బేస్డ్ కంపెనీ ప్లాసన్ సాసాన్ కంపెనీతో అయితే కొలాబరేట్ అయ్యారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళు యూజీవీస్ ATEWM అంటే ఆల్ టెరెన్ ఎలక్ట్రిక్ మిషన్ మాడ్యూల్స్ అని చెప్పి వీటిని తయారు చేసే టెక్నాలజీ అయితే వీళ్ళకి వచ్చింది. సో ఇక్కడ వీళ్ళు డిఫెన్స్ కి అయితే ఈ ప్రొడక్ట్స్ సప్లై చేయబోతున్నారు. ఇది మాత్రమే కాకుండా మనకి ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ప్రెసిడెంట్ అవ్వచ్చు, వీళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు కంప్లీట్లీ సెక్యూర్డ్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ లో అయితే వీళ్ళు ట్రావెల్ చేస్తుంటారు కదా. సో ఆ వెహికల్స్ కి సర్వైవబిలిటీ సొల్యూషన్స్ అని చెప్పి వేరే ప్రొడక్ట్స్ సప్లై చేసే టెక్నాలజీ అయితే ఇజ్రాయలీ కంపెనీ దగ్గర ఉన్నది. నౌ వీళ్ళు కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళకి ఆ టెక్నాలజీ ఎడ్జ్ అయితే వస్తుందన్నమాట. దీనిలో భాగంగా రన్ ఫ్లాట్ టైర్స్ అని చెప్పి టైర్స్ ఫ్లాట్ అయిపోయినా కూడా కొంత దూరం రన్ చేయగలిగే టెక్నాలజీ ఏదైతే ఉన్నదో ఆ టెక్నాలజీ, అండ్ ఆర్మ్డ్ వెహికల్ టెక్నాలజీ, మినీ రేడార్స్ టెక్నాలజీ, బాంబ్ డిఫ్లెక్షన్ రిలేటెడ్ గా టెక్నాలజీ యాక్సెస్ అని అయితే కంపెనీ దొరుకుతుంది. సో ఈ జేవీస్ ఏవైతే ఇంట్రెస్టింగ్ జేవీస్ అండ్ కంపెనీస్ ని వీళ్ళు ఎక్వైర్ చేశారో దాంతో మనకి ఆ స్ట్రాంగ్ రీరేటింగ్ అయితే స్టాక్ లో మనకి కనబడుతున్నది. సేమ్ వీళ్ళు ఐపీఓకి వచ్చినప్పుడు వాల్యుయేషన్స్ వేర్ వెరీ వెరీ చీప్, 20 times PE మల్టిపుల్ అయితే ఉండేది. బట్ ఎప్పుడైతే మార్కెట్ ఐడెంటిఫై చేసిందో ఆటోమేటిక్గా మనకి ఆ PE రీరేటింగ్ అయితే అయిపోతుంది కదా. సో ఇట్స్ ఫుల్లీ ప్రైస్ ఇన్ స్టాక్ నో. సో ఇక్కడ నుంచి వీళ్ళ గ్రోత్ ఏదైతే ఉన్నదో ఆ గ్రోత్ ఆధారంగా మీకు స్టాక్ ప్రైస్ లో గ్రోత్ అయితే ఉంటుంది. PE రీరేటింగ్ అయితే మీరు యాంటిసిపేట్ చేయొద్దు, ఎందుకంటే మార్కెట్ ఐడెంటిఫై చేయనప్పుడు మనకు ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఉంటుంది. దానివల్ల మనకు అడిషనల్ ఆల్ఫా అయితే కంపెనీలో దొరుకుతుంది. వేరేస్ మార్కెట్కి ఆల్రెడీ తెలిసిపోయింది అనుకోండి, ఓకే, మీకు అడిషనల్ ఆల్ఫా అయితే రాదు. ఓన్లీ మీకు కంపెనీ యొక్క గ్రోత్ ఆధారంగా మీకు స్టాక్ ప్రైస్ లో కూడా గ్రోత్ ఉంటుంది. బిజినెస్ పరంగా వెరీ గుడ్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ తీసుకున్న స్టెప్స్ కూడా చాలా మంచి స్టెప్స్ అయితే తీసుకున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో హై ఎంట్రీ బ్యారియర్ అండ్ మోట్ ఉన్న సెగ్మెంట్, ఆ సెగ్మెంట్స్ లోకి వీళ్ళు ఎక్విజిషన్ అండ్ కొలాబరేషన్ ద్వారా ఎంటర్ అయ్యారు కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ నుంచి కూడా మంచి గ్రోత్ అయితే యాంటిసిపేట్ చేయొచ్చు. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.